హాయ్ అండి, వెల్కమ్ టు రూపా కిచెన్. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము దోశ చేసుకుందాము. దోశలోనే 3 వెరైటీలు మసాలా దోశ చేసుకుందాము. ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తా, రండి చూద్దాం. ఫస్ట్ పిండి నేను రుబ్బుకొని పెట్టుకున్నా, ఉప్పు వేసుకుందాము. పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను నేను. ఉప్పు వేసి చూడు, పిండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఉప్పు వేసి మంచిగా పిండి కలుపుకుందాము. పిండి బాగా వచ్చింది. ఇట్లా ఉంటే దోశ కూడా మంచిగా మెత్తగా వస్తుంది. నేను దీంట్లో ఏమి వేయలేదు, సోడా పిండి అవి ఇవి. నేను నిన్న 4 గంటలకు బియ్యం 4 గంటలకు రుబ్బిన బియ్యం నానబెట్టి పెట్టుకున్నా. 4 గంటలు నానబెట్టి పెట్టిన తర్వాత దోశ పిండి రుబ్బుకొని పెట్టేసిన. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన. కొంచెం ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఎట్లా ఉందో. బాగుంది కదా పిండి. అదే 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు వేసిన నేను. కానీ రుబ్బుకునేటప్పుడు కొంచెం అన్నం వేసిన నేను. ఇట్లా వచ్చింది. ఇట్లా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు మనం దోశ వేసుకున్నాం అనుకో, బాగా బయట మనకు దొరుకుతుంది కదా రెస్టారెంట్లో అక్కడక్కడ, అట్లా ఉంటుంది దోశ. చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు చేసుకున్నాం దోశ, పోసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండిని. ఇట్లా ఉండాలి పిండి. దోశ వేసుకుందాం మనం. ఇప్పుడు పిండి బాగా కలుపుకొని దోశ వేసుకుందాము. ఇప్పుడు మనము దీనికి నేను ఉల్లిపాయ చట్నీ చేసిన. ఈ చట్నీలో నేను ఏమేమి వేసినానంటే ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర వేసి ఉప్పు, కారం వేసి పేస్ట్ చేసుకున్నాను నేను. దీన్ని మనం దోశ మీద ఫస్ట్ అప్లై చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ ఆలుగడ్డ ఉడకబెట్టి మనము దాంట్లో అన్నీ ఇట్లా మనము సమోసాకి స్టఫింగ్ చేసేటప్పుడు ఎట్లా చేసుకుంటామో ఆలుగడ్డ ఉడకబెట్టేసి నేను ఫస్ట్ అట్లా చేసేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ దోశ పైన వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ రాసుకున్న తర్వాత మనం ఆలుగడ్డ కూడా పెట్టేసుకుందాము. కొంచెం నూనె వేసుకుందాము. నూనె వేసుకొని ఆలుగడ్డ పెట్టేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు ఒకసారి చేసి చూడండి. నేను ఎప్పుడు వారానికి ఒకసారి అయినా 2 సార్లు అయినా ఇట్లా చేస్తూ ఉంటాను నేను. పిల్లలు బాగా తింటారు. పిల్లలకి ఎవరికైనా ఈ దోశ అంటే చాలా ఇష్టం, మంచిగా తింటారు. ఇది మెత్తగా ఉంటుంది. చట్నీ కూడా అక్కర్లేదు. చట్నీ ఇంకా మనం పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఈ దోశతో ఏది తిన్నా బాగుంటుంది. మనకు బయట అక్కడ రెస్టారెంట్లో దొరికినట్టే ఉంటుంది ఇది. మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి వేసుకుందాం మనం, ఇంకో వెరైటీ. నీళ్ళు చల్లుకొని మంచిగా తుడుచుకుంటే దోశ బాగా మంచిగా వస్తుంది మనకు అంటుకోకుండా. కొంచెం నూనె వేసుకుందాము. మళ్ళీ మనము ఉల్లిపాయ చట్నీ రాసుకుందాము. ఈసారి ఇట్లా చేసుకుందాము. చూడండి మీరు. ఒక సైడ్ ఉల్లిపాయ చట్నీ, ఒక సైడు ఆలుగడ్డ పెట్టేసుకుంటే రెండు టేస్టులు తెలుస్తాయి మనకి. ఇప్పుడు ఆలుగడ్డ పెట్టుకుందాం మనం. ఈ ఆలుగడ్డలో నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ, కొంచెం నిమ్మరసం ఇవన్నీ పిండిన తర్వాత పోపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక ఉల్లిపాయ వేసేసి పోపు పెట్టుకొని ఇలా
కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం ఇవన్నీ మళ్ళీ పిండేసినాను, పైనుంచి వేసినాను. కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం పైనుంచి వేసిన. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుకు సమోసా స్టఫింగ్ ఉన్నట్టే ఉంటుంది ఇది. టేస్ట్ కూడా కొంచెం చాట్ మసాలా కూడా వేసిన నేను. బాగా టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా. ఇక్కడ మర్చుకుందాం మనం, అయిపోయినట్టే దోశ. ఇంకో దోశ వేసుకుందాం మనము. ఇంకో వెరైటీ చూపిస్తాను నేను. ఈ దోశలే కాకుండా మళ్ళీ ఇంకా వేరే వెరైటీ కూడా నేను చూపిస్తాను. చాలా ఈ పిండిలోనే చాలా వెరైటీ చేసుకోవచ్చు. ఈ స్టఫింగ్ కాకుండా వేరే కూడా పెట్టుకోవచ్చు. మనం చీజ్ పెట్టుకోవచ్చు, టమాటా ఆనియన్ దోశ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అవి మళ్ళీ నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇవే కాకుండా వేరే దోశలు కూడా ఇట్లా ఇదే పిండిలో అన్ని స్టఫింగ్లు, ఉల్లిపాయ, టమాటా, చీజ్, ఏవైనా వెరైటీ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇట్లా మసాలా దోశలు అంటే అన్నీ పెట్టుకోవచ్చు. రవ్వతో కూడా చేసుకోవచ్చు. రవ్వ కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఈ ఆలుగడ్డ తినని వాళ్ళు రవ్వతో కూడా చేసుకుంటే బాగుంటుంది. చేసి చూడండి ఒకసారి. నేను కూడా చేసి చూపిస్తాను మీకు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మధ్యలో మనం చుట్టూ రాసుకుందాము. ఇప్పుడు మధ్యలోనే మొత్తం స్టఫింగ్ పెట్టుకుందాము. అంతే, చాలా సింపుల్గా ఉంటాయి. చేసుకుని ఇంట్లోనే మంచిగా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటే కష్టం అనకుండా చట్నీ ఒకసారి ఒక చట్నీ, ఒక అదేంటి ఆలుగడ్డ ఇట్లా చేసేసుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి ఇష్టమైన ఫుడ్ తినవచ్చు. ఇంకా బయట నుంచి తెచ్చుకునే బదులు చాలా బాగుంటాయి. ఇంకా వేరే వెరైటీతో వేరే వీడియోలో కలుసుకుందాం మనం. ఎట్లా ఉందో మీరు తినేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది. నాకు నచ్చిందని మీకు నేను చూపించిన. మీరు కూడా చేసి ఎట్లా ఉందో కమెంట్స్లో చెప్పండి నాకు. సరే మరి ఉంటాను, బాయ్. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.